ఏం పని చేస్తావురా అని అడగలేదు మా అమ్మ. ఏమైనా చేయరా నాన్న, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని. ఎంత సంపాదిస్తావురా కొడుకా అని అడగలేదు మా అమ్మ. సాయంత్రం ఇంటికి వచ్చాక చేత్తో తాకి ఒంట్లో బానే ఉందా అని అడిగింది మా అమ్మ. నా కోసం ఏం చేసావురా అని అడగలేదు మా అమ్మ. తన చేత్తో చేసిన వెన్న వేసి అన్నం తినమని తినిపించింది మా అమ్మ. నాతో కూర్చుని ఏమైనా మాట్లాడరా అని అడగలేదు మా అమ్మ. నీకు నచ్చిన వాళ్ళతో ఉండు గాని ఎప్పుడు నవ్వుతూ ఉండు నాన్న అంది మా అమ్మ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.